హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సో, ఎలా ఉన్నారు అందరూ? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తలు చెప్పబోతుందండి. అయితే ఇదిలా ఉంటే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు పెంచి అందించబోతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, మనకి ఈ యొక్క రూ. 6,000 అనేవైతే నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క రూ. 6,000 ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది అడిగారు కదా! సో, మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి, ఎవరికైతే చమకాలో వారందరికీ కూడా శుభవార్త చెప్పబోతుందనమాట. అప్డేట్ ఏంటి అనేది కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే వారికి రైతు భరోసా ఎల్లుండి వరకే ఛాన్స్ అని చెప్పేసైతే ఉందండి. కొత్తగా భూ యాజమాన్య హక్కులు పొందిన వారికి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. జూన్ 5 లోపు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే చలాని పేర్కొందనమాట. అలాగే ఏఈఓలకు పట్టాదారు, అలాగే మనకి బ్యాంక్ పాస్ పుస్తకం, ఆధార్ జిరాక్స్ ఇస్తే పోర్టల్‌లో నమోదు చేస్తారని తెలిపిందండి. ఈ నెల 20 వరకు దరఖాస్తు గడువుగా పేర్కొందనమాట. అటు నిన్నటి వరకు కూడా 51.70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు 3,900 కోట్లు విడుదల చేసిందనమాట. అయితే దీన్ని బట్టి చూసుకుంటే ఎవరికైతే జమ కాలేదో వారికి త్వరలోనే జమ చేయబోతుందనమాట. అలాగే మనకు కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో సో, వారి ఈ యొక్క నెలాఖరులోగా ఈ నెల 20వ తేదీలోగా మనకైతే రిజిస్ట్రేషన్ అంటే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసైతే ఉందనమాట. సో, ఎవరికైతే జమ కావాలో వారికి కూడా జమ కాబోతున్నాయండి. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే రైతుల ఖాతాలు జమ కాబోతున్నాయన్నమాట. సో, దీనికి సంబంధించి గాని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందనమాట. ఎవరికైతే జమ కావాలో వారికి జమ కాబోతుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.